అందరికీ వందనములు. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మరొక ప్రార్థనా పరుని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనము చూసుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుండి చూసుకుందాం. ఇటలీ పటాలం అనే పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండెను. ప్రజలకు బహుగా ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అయితే ఈ కొర్నేలి ఎవరితో కుటుంబం అంతా కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన వాడంట. చూడండి, కుటుంబంలో తల్లులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు కదా, నేటి దినాలలో చూసుకున్నట్లయితే. అయితే ఇతను ఎక్కడున్నాడంట? ఇటలీ పటాలం అనే పటాలంలో శతాధిపతిగా, ఒక న్యాయాధిపతిగా ఉన్నాడంట. అంటే మంచి హోదాలో ఉన్నాడు. ఉన్నప్పటికీ అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుగా ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడంట. చూడండి, అన్ని ధర్మకార్యాలు చేస్తున్నాడు, అట్లా తన డ్యూటీ చూసుకుంటున్నాడు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడంట. అయితే ప్రార్థన చేసే టైంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళలో దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభు ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చూడండి, మనం అనేక సార్లు ప్రార్థన చేసేటప్పుడు మనకు ఒక డౌట్ ఉంటుంది. నిజంగా నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? నా ప్రార్థన పరలోకానికి వెళుతుందా? అంతేకాకుండా నేను చేసే మంచి క్రియలు, అంటే దేవునికి ఇష్టమైన క్రియలు, ధర్మకార్యాలు కదా, అనేకులకు ధర్మకార్యాలు అంటే మనకందరికీ తెలిసిన విషయమే కదా. ఎవరికి ధర్మకార్యాలు చేయాలంట? దిక్కులేని వాళ్ళకు, దరిద్రులకు, విధవరాండ్లకు చేసిన వారు ఎంతో మంది ఉన్నారు బైబిల్ గ్రంథం. అయితే మనకు అనేక సార్లు ఇదే డౌట్ అవుతుంది, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? ఇక్కడ ఏమంటున్నాడు? దూత వచ్చి దేవుని సన్నిధిని కొర్నేలి అని పిలిచినప్పుడు భయపడి ఏమి అని అడగగా దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. ఏవి చేరినాయంటమ్మా? ప్రార్థన అంట, ధర్మ కార్యాలు అంటే మంచి కార్యాలు. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతం అన్నారు. నిజంగా క్రియలు కలిగి ఉండాలండి. ప్రార్థన ఒకటే కాదు, ప్రార్థన చేస్తూ అనేక మందికి మనం చూస్తే క్రియలు ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే క్రియలు ఉండవు. రెండు కలిగి ఉంటేనే మనము దేవునికి ఇష్టమైన బిడ్డలు. మన ప్రార్థన, మన ధర్మకార్యాలు ఎక్కడ చేరుతాయంట? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉంటాయి. దూతను పంపించాడు. ఆయన ప్రార్థన, ఆయన చేసే ధర్మకార్యాలన్నీ నా సన్నిధికి వచ్చాయి చెప్పుకోమని పరలోకం నుంచి కింద భూలోకానికి దిగి వచ్చినాడు దేవుని దూత. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? క్రియలతో కూడిన ప్రార్థన చేస్తున్నావా కదా? ఏదో ఉచితంగా వచ్చింది లే ప్రార్థన అని చేస్తున్నావా? క్రియలంటే ఏమిటి? నిజంగా చాలా మందికి క్రియలంటే కూడా తెలియని మనుషులు ఉన్నారండి లోకంలో. క్రియలు, ధర్మకార్యాలు అంటే మంచి క్రియలు. ఏ క్రియలంట? ఇతరులకు మనము సహాయం చేసే క్రియలు. క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేకుంటే విశ్వాసానికి అది మృతం, అంటే చచ్చిన వాటితో సమానం. క్రియలు లేని విశ్వాసము మృతం, అంటే మృతి చెందినది విశ్వాసం అని దానికి అర్థం. అయితే దేవుని బిడ్డలారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు అనేకులు రహాబు క్రియ చేత తన కుటుంబాన్ని రక్షించగలిగింది.
క్రియలు, మంచి క్రియలు కానీ తను వేష అయినప్పటికీ ఆమెకు ఏముండాయంట? మంచి క్రియలు. విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉన్నాయి. అందుకే తను తన కుటుంబం అంతా నేటి వరకు ఇశ్రాయేల్ ప్రజల మధ్యన నివాసం చేస్తుంది. అలాగెంతో మంది మంచి క్రియలు కలిగిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు కూడా లేదు. తబిత చనిపోయింది, ఆమె బ్రతికినప్పుడు ఎలాంటి క్రియలు చేసిందంట? మంచి ధర్మకార్యాలు చేసిందంట. ఎవరికి చేసింది? విధవరాళ్లకు, విశ్వాసులకు, బీదలకు, అలాంటి వాళ్లకు తాను తోచిన సహాయం చేసింది. అయితే నువ్వు చేసే క్రియలకు, నువ్వు చేసే సహాయానికి అవతల వాళ్లకు యూజ్ఫుల్ కావాల, వాళ్ళు అవసరత తీరాల. ఏదో నీకు నచ్చిన వాళ్ళకు నువ్వు పెట్టడము, తిరిగి నీకు ఇచ్చే వాళ్ళకు నువ్వు ఇయ్యడము, అవి క్రియలు కాదండి. అది నీ హోదా చూపించుకోవడం అండి. ఏదో ఉన్న వాళ్ళకి పెట్టడము, ఉన్న వాళ్ళని పిలుచుకోవడము, నీ హోదాకు తగినట్టు వాళ్ళకే మర్యాద ఇవ్వడము, నీ ఇంటికి పిలుచుకోవడము, ఇవి దేవుని పిల్లలకు తగినవి కాదండి. ఎవరికి సహాయం చేయాలంట? నీ క్రియలు, నీ మంచి కార్యాలు దేవుని మెచ్చుకోవాలండి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒకసారి పరీక్షించుకోండి. విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము ఏం చేస్తున్నాం? ఎవరికి సహాయం చేస్తున్నాం? ఎలాంటి వాళ్లకు మనము క్రియారూపకంగా చూపిస్తున్నాం? నీ క్రియలు ఏమిటి? విశ్వాసం ఉంది, విశ్వాసము ఉంటే, ఒకటి విశ్వాసం ఉంటే సరిపోదండి. క్రియలు ఉండాలా, విశ్వాసం ఉండాలా. ఒట్టి క్రియలుండి విశ్వాసం లేకుంటే అది కూడా మృతమే. క్రియలు లేకుండా విశ్వాసం ఉంటే అది కూడా మృతమే. ఏది నీకున్నదంతా పెట్టాల్సినంత అవసరం లేదు. నీకు కలిగినది ఒక్క కాసు, 2 కాసులు వేసిన విధవరాలు దేవుని చేత మెప్పు పొందింది. తనకుండేది అంతకంటే డబల్ వేసిన వాళ్ళు సందా బాక్సులో ఉన్నారు. అక్కడ ఎంతో హోదా కలిగిన వారు ఉన్నారు. కానీ పేద విధవరాలు తనకున్నది అంత కూడా వేసిందంట. దేవుడు అక్కడే మెచ్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో రాసించాడు. క్రియ నిజముగాని క్రియలు, ఎంత క్రియలకు ఉన్న జీవము, అంతేకాకుండా క్రియలు కలిగి ఉంటే మనము ఆ ఆనందమే వేరండి. ఇతరులకు మనం సహాయం చేసినప్పుడు, మనం ఏదైనా చిన్న సహాయం చేసినాం అనుకోండి, చేసి మనం మర్చిపోతాం, మనకు అస్సలు గుర్తుండదు. కానీ సహాయం పొందుకున్న వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. ఎలాంటి వారు? నీకంటే పరిస్థితులు ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తే నువ్వు అస్సలు మైండ్లోనే ఉండవు, చేసి కూడా వేస్ట్. కానీ ఎవరికి నీ సహాయము వారి జీవితాంతం గుర్తు పెట్టుకునే వారికే నువ్వు సహాయం చేయాలి. అలాంటి వారికే నీ క్రియలు చూపించాలి. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. నీకున్నదంతా ఇవ్వండి అని చెప్పడం లేదు. నీకు ఏముందో వాటిలో ఇతరులకు, పేదవాళ్లకు, నిరుపేదలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు, విధవరాన్లకు సహాయం చేయి. దేవుని బిడ్డలమైన మనము మొదటి లక్షణము మనము క్రియలు కలిగిన. కొర్నేలి దేవుని యందు భయము కలిగినాడు, భక్తి కలిగినాడు, ప్రార్థన కలిగినాడు, కుటుంబం అంతటితో తిరిగి ధర్మకార్యాలు కూడా కలిగినాడంట. ఎంత మంచి మనిషి చూడండి, ఎంత ఆత్మీయుడు, ఎంత దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వాడు. ఆయన ఒక శతాధిపతి, ఒక హోదా కలిగిన వాడు, ఒక మంత్రి హోదాలో ఉన్నాడు. అయితే అలాంటి హోదాలు ఉన్నగాని కుటుంబం అంతటిని దేవుని సన్నిధికి నడిపించిన వాడుగా ఉన్నాడు. మంచి క్రియలు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ క్రియలు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేయండి. ఇప్పుడు డౌట్ క్లియర్ అయిందా? నువ్వేం క్రియలు చేస్తున్నావో ప్రతి ఒక్కరి దేవుని సన్నిధికి వెళుతాయి కదా. నేను చేసే క్రియలు ఎవరు చూడలేదు, ఎట్లా ఏంటి అని నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు మంచి నీళ్ళు ఇచ్చిన పరలోకంలో ఫలితము నా నామమున గిన్నెడు మంచి నీళ్ళు ఇస్తే పరలోకంలో ఫలితం ఎత్తి పెడతానంటాడు. అయితే నువ్వు విలువైన వస్తువులు మీ పేదలకు సహాయం చేస్తే నీ బహుమానం ఉండదు అనుకుంటావా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రయత్నించు. ఒకవేళ ఇంకా అట్లాంటి అలవాటు లేకపోతే అలవాటు చేసుకో.
ఒకవేళ అలాంటి అనుభవంలో లేకపోతే నూతన సంవత్సరంలో అలాంటి అలవాటు చేసుకొని నీకున్నదే పేదలకు సహాయం చేయి. అలాంటి కొర్నేలి అనుభవంలో నువ్వు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం కదలాలి. నీ కఠినమైన హృదయాన్ని, బండలాంటి హృదయాన్ని బద్దలు చేయమంటున్నాడు దేవుడు. ప్రేమ కలిగి జీవించు. ప్రేమ లేకుంటే వ్యర్థం. మన యేసయ్య ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, జీవం కలిగిన వాడు. అయితే అలాంటి ప్రేమ కలిగిన దేవుని నమ్ముకొని ప్రేమ అంటే తెలియని జీవితంలో జీవిస్తున్నావా? అది వ్యర్థం, చచ్చిపోయిన శవంతో సమానం. అయితే క్రియలు కలిగి జీవించు. జీవంతో ఉండి దేవుని సన్నిధిలో సమస్తాన్ని సమకూర్చు. దేవుడు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించిన